హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను బాలరాజు ముద్దంగ్ల. నేను ప్రస్తుతం నాగర్కర్లో ఉన్నాను. ఈ వీడియో చేయడానికి కారణం, ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న అనిధర్ రెడ్డి గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గురించి ఆయన విచిత్రాలుగా మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తేనంట జనసేన అభ్యర్థులకు డిపాజిట్ కూడా రాదంట. అసలు జనసేన అభ్యర్థులు ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నా వాళ్ళకి సిగ్గు లేదంట, శరం లేదంట. అసలు నువ్వు మనిషివేనా అనిధర్ రెడ్డి? నీ అయ్య జాగిరా, లేకపోతే తెలంగాణ నీ అబ్బ జాగిరా? ఏవని జాగిరా అనుకొని మాట్లాడుతున్నావు? తెలంగాణ, ఆంధ్ర అని కాదు, మన భారతదేశంలోని ఎవరు ఎక్కడికైనా వెళ్ళి పోటీ చేయడానికి మనకు హక్కు ఉంది. మనము ఎవరెక్కడ కూడా నిలబడి పోటీ చేయొచ్చు. మన రాజ్యాంగంలో మనకు హక్కు, మన భారత పౌరంగా మనకు హక్కు ఉంది. ఫస్ట్ నువ్వు తెలుసుకొని మాట్లాడాలి. నువ్వు నోరుందని చెప్పి నువ్వు ఇంతకుముందు అది మాట్లాడినావు, మళ్ళా రేగుతుంది. నువ్వు జాగ్రత్త మాట్లాడు అనిధర్ రెడ్డి గారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏంది, ఆయన కథ ఏంది మీకు తెలుసు, మాకు తెలుసు, జనాలకు తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. ఆయన వచ్చి ఆడ 35 కోట్లు గుడికి టీటీడీ నిధులు తెచ్చిచ్చి డబ్బు కొట్టుకుంటున్నాడని మాట్లాడుతున్నావు. మరి నువ్వేం చేసినావా ఇన్ని రోజులు అంది? నువ్వు మరి ఇందుకు తెచ్చేయలేవు, నువ్వు ఇందుకు తెచ్చేయలేవు అని అడుగుతున్నా నేను. ఏమన్నా నోరు ఉందని మాట్లాడు, కరెక్ట్ కాదు. నోరు కొద్దిగా జాగ్రత్త పెట్టుకుంటే అందరికి మంచిది. మళ్ళీ రేపు కథలు వేరే ఇలాగ చేంజ్ అవుతాయి. ఒక్కసారి జన సైనికులంతా తిరగబడితే నువ్వు దెడ్చెల్ల కూడా తిరగలేవు. నిన్ను ఎక్కడిదక్కడ స్తంభింపజేస్తారు. నువ్వు రాజకీయంగా మాట్లాడండి, అంతేగాని నువ్వు దాన్ని ఏదో మన ఆంధ్రలో చేసుకో, తెలంగాణ కోనసీమకు తెలంగాణ వాళ్ళు ఇట్లా అన్నారు, అట్లా అన్నారు, ఇది కాదు మాట్లాడేది. మీరు ఏది మాట్లాడినా 1-2 సార్లు ఆలోచించి మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన వ్యక్తిత్వం ఏంది, ఆయన ఏందనేది మీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరూ తెలుసు, మాకు తెలుసు, జనసేన నాయకులకు తెలుసు. కానీ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, కరెక్ట్ కాదు. నేను అదే చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఏదన్నా రాజకీయం చేయి, వద్దంటలేరు. రాజకీయం చేసుకో, మంచిగా ఉండు, మంచిగా తిరుగు, మంచిగా బతుకు. అంతేగాని నువ్వు కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఈ రోజులు ఇప్పుడు ఒక్కసారి అందరి దృష్టిలో పడుతూ ఉన్నావు. చాలా జాగ్రత్తగా ఉన్నావు. ఎందుకంటే ఒక మనిషి గురించి మాట్లాడేటప్పుడు కాస్త వెనక ముందు చూసుకొని మాట్లాడాల్సిన సమయము ఉంది. ఆ విషయంపై మాట్లాడుతున్నాము. పవన్ కళ్యాణ్ ఏంది, ఆయన మన టీటీడీకి ఉండగట్టుకు ఏం తెచ్చిండు, ఆయన డప్పు కొట్టుకున్నాడు. ఎవరితోనే చెప్తున్నాడు? మీడియా ప్రెస్ మీట్ పెట్టి నేను తెచ్చినా అని డప్పు కొట్టుకొని చెప్తున్నాడు. నువ్వేం చేసినావా తేకుండా? ఎవడొద్దా అన్నట్టు నేను తెస్తుంటే ఇప్పుడు పెట్టు. ఇంకా ఉన్నాయి, మందిరాలు మస్తున్నాయి, తీసుకురా, తీసుకురా. పోటీ చేయొద్దు. ఇక్కడ పోటీ చేసే వాళ్ళంతా సన్నాసులు, దద్దమ్మలు. వీళ్ళు ఎందుకు అది నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, బంద్ చేయి. దుకాణం మళ్ళా అది నువ్వు దాన్ని ఇంతటితో ముగియపోతే ఇంకా దీని గురించి ఇంకా జన సైనికులు తెలంగాణ తీవ్రంగా నీ ఇల్లు నీ ఆఫీసు స్తంభింపజేయడానికి వాళ్ళు వెనక కూడా ఆడరు. జన సైనికులు ఎక్కడ కూడా వెనకాడరు. నువ్వు కళ్యాణ్ గారి గురించి ఏది మాట్లాడినా రాజకీయంగా మాట్లాడండి, పర్వాలేదు. మేమేం దాని గురించి ఏం మాట్లాడం. కానీ మీరు అడ్డగోలుగా మాట్లాడితే ఇది మీకే మంచిది కాదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీకు తెలుసు, ఆయన గురించి తెలిసి కూడా మీరు మాట్లాడుతున్నారు. తెలంగాణ తిరుగుతాడు, కర్ణాటకలో తిరుగుతాడు, మహారాష్ట్రలో తిరుగుతాడు, తమిళనాడు తిరుగుతాడు. నీకేం నొప్పి సామి? నాకు అర్థం కాదు. ఎక్కడ తిరిగితే ఏముంది, ఎక్కడైనా పోటీ చేస్తాడు. నీకేం నొప్పి? నువ్వేమన్నా మాకు ఏదైనా పంపిస్తున్నావా? నీకేం నొప్పి అంటున్నా నేను. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం బాగుండదు. ఇది నీకు మంచి అనుకో, లేకపోతే చెడు అనుకో, కానీ నువ్వు రాజకీయంగా మాట్లాడండి, అంతేగాని విమర్శించండి, వద్దంటలేము. కానీ ఒక మాట మాట్లాడేటప్పుడు మేము అంటున్నామా? మా జన సైనికులు ఏమన్నా అంటున్నారా?
కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆడ పోటీ చేస్తున్నారు, ఈడ పోటీ చేస్తున్నారు, అట్లా ఏమైనా మాట్లాడుతున్నారు? లేదు కదా. మా తిప్పలు మేమేదో మాది మేము చేస్తున్నాం, మా వాళ్ళు తిరుగుతున్నారు, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. గెలుస్తాం ఓడతాం, ప్రజలు నిర్ణయిస్తారు. నువ్వెవరు భయ్ చెప్పడానికి? నువ్వెవరు అంటున్నా? అందుకే నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.